హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. గత కొద్ది రోజుల నుండి తెలంగాణ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్న తలెత్తుతా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్ చాట్‌లో భాగంగా అక్కడ జర్నలిస్ట్‌లతోని వచ్చే 10 ఏళ్ల పాటు నేనే సీఎం ఉంటా. ఇంకా జమిలీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా నాకు ఇంకొక సంవత్సరం కూడా బోనస్ వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఒక సంవత్సర కాలం, 6 నెలల కాలం మరి బోనస్ కూడా వస్తుంది. జమిలీ ఎలక్షన్‌లొస్తే 2029లో ఎలక్షన్‌లొస్తాయి కాబట్టి నేను ఖచ్చితంగా మరోసారి కూడా సీఎం అయితా అన్న విధంగా తను మీడియా మిత్రులతో మాట్లాడిన మాటలు కూడా మనకు సంచలనం రేపినాయి తెలంగాణలో. ప్రధానంగా తెలంగాణలో ఉన్న పార్టీలు ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అటు బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కల్వకుంట్ల కవిత పార్టీ పెడతా ఉంటుంది కాబట్టి జాగృతికి సంబంధించిన పార్టీ కావచ్చు, తీర్మార్ మల్లన్న తను పెట్టిన పార్టీ కావచ్చు. ఇవైతే ప్రధానంగా పోటీలో ఉండే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి. మరి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనే అంశాన్ని మనం మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉంది. మరి ఇతర పార్టీలకు కూడా కొంత అవకాశం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీలోనే నిన్న కూడా మరో సంచలనమైన స్టేట్మెంట్ చూసాం. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నాకు మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన మంత్రి పదవి ఇస్తేనో పర్లేదు. ఇవ్వకపోతే మంత్రి పదవి రాకపోతే ముఖ్యమంత్రి అయినా అయితా అన్నట్టుగా తన వ్యాఖ్యలు కూడా కనబడతా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత విభేదాలు వస్తా ఉన్నాయి అన్నట్టు కూడా గత కొద్ది రోజులు కూడా అనుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి పదవికే ఎసరు ఉంది అన్నట్టుగా మనం కూడా కొన్ని వార్తలైతే చెప్పుకున్నాం. వాటికి వాస్తవాలు అనే విధంగా ఇప్పుడు పరిణామాలు కూడా జరుగుతా ఉన్నాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు కొంతమంది మంత్రులతోని భేటీ అయ్యిండ్రు రహస్యంగా అనే వాదనలు కూడా బలంగా వినిపించినాయి. వాటన్నిటికి కూడా బట్టి విక్రమార్క మల్లు గారు కూడా అలాంటిది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అంతా ఏకధాటిలో వెళ్తా ఉంది. కాంగ్రెస్ పార్టీలో అలా చీలికలేం లేవు. ఏమున్నా గాని కొంత ఆలస్యమైనా గాని రాజకీయ నాయకులకి చేయాల్సిన న్యాయం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని కూడా బట్టి విక్రమార్క మల్లు చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్‌లుగా ఉన్న నేతలు కూడా కొంత అసంతృప్తితో ఉన్నదన్నది కూడా వాస్తవం. మంత్రి మండలిలో చోటు దక్కుతుందని కూడా చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేశారు. దానిలో రాజగోపాల్ రెడ్డి ప్రధానంగా ఉన్నారు. మనకు తెలిసిన విషయమే. అలాంటి వాళ్ళకి మంత్రి పదవి రాకపోవడం వల్ల కొంత అసంతృప్తితో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసుకుంటా మాట్లాడిన మాటలు గూడా మనకైతే కనబడతా ఉన్నాయి. అయితే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు? ఆ బరిలో ఎవరెవరు ఉంటారన్నది గూడా ఒకసారి మనం క్లియర్ కట్‌గా చూసినట్లయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి ఇగ నేనే వర్కింగ్ ప్రెసిడెంట్, ఇగ నేనే అన్నీ తానై అన్నీ నేను బీఆర్ఎస్ పార్టీని నేనే నడిపిస్తా ఉన్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకొస్తే నేనే సీఎం సీట్‌లో కూర్చుంటానన్నట్టుగా ఇటు కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు గూడా మనం చూసాం. కేసీఆర్ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఉన్నప్పటికి గూడా ఎక్కడ గూడా ప్రజల విషయాలు గూడా ఈ 2.5 సంవత్సరాల్లో ఎక్కడ గూడా మాట్లాడిన పరిస్థితి కనబడలేదు. అన్నీ తానై ఇటు కేటీఆరే అన్ని విషయాల్లో జోక్యం చేసుకొని బీఆర్ఎస్ పార్టీని భుజాన మీదేసుకొని నడిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అప్పుడప్పుడు హరీష్ రావు వచ్చినా గానీ కొంతవరకు అటు కేసీఆర్ గూడా కేటీఆర్ వైపే మొగ్గు చూపుతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రము హరీష్ రావు నాయకత్వం బావుంటుంది అన్నట్టుగా అటు అంతర్గతంగా విభేదాలైతే అయితా ఉన్నాయి. మరి బీఆర్ఎస్ పార్టీ అన్ని సీట్లు సాధిస్తుందా అనేది గూడా మనం తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీకి 2.5 సంవత్సరాలున్నాయి. ఈ అంశం మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సొచ్చిందనంటే సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి నేనే 10 సంవత్సరాలు సీఎం అని అనడం ఒక అంశమైతే, ఇటు రాజగోపాల్ రెడ్డి నెక్స్ట్ సీఎం అని తనంటే, ఇటు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణకి ప్రత్యామ్నాయంగా ఇంకొక పార్టీ గావాలి. మరి ఒక సీఎం గూడా ఖచ్చితంగా నాకు అలాంటి అవకాశం వస్తే నేను ఖచ్చితంగా తెలంగాణ రూపురేఖలు మారుస్తానని తను చెప్పడం. ఇక తీర్మార్ మల్లన్న లాంటోళ్ళు బీసీ అధికారం రావాలి, బీసీలకి ఆధిపత్యం రావాలి, బీసీలందరిని ఏకతాటిలో తీసుకొనొచ్చేసి బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని వాళ్ళు చెప్పడం. ఇక మనం బీజేపీని గూడా చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా నేను సీఎం అభ్యర్థిని అన్నట్టుగా అటు బండి సంజయ్ గావచ్చు, అటు ఈటల రాజేందర్ గావచ్చు, మేమే బీసీలము, మాకు ఖచ్చితంగా ఇక్కడ బీసీ సీఎం చేస్తామన్నట్టుగా బీజేపీ గూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అన్ని అంశాలు మనం గమనించినట్లయితే తెలంగాణ ప్రస్తుత పరిస్థితులను మనం రాజకీయ విశ్లేషణ చేసుకున్నట్లయితే తెలంగాణలో కొంత ఈ రాజకీయం అనేది గూడా మరింత మరో రేంజ్‌కెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే మనం గూడా చూసాం. అంటే మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్‌లలో చూసాం. చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఆశించినన్ని సీట్లు రాలేదు. బీజేపీ ఆశించని కూడని సీట్లు అంటే బీజేపీ గూడా అక్కడక్కడ గెలుస్తుందని గూడా అనుకోలేదు. కానీ అనుకోని ప్లేస్‌లో
బీజేపీ గెలిచింది. అనుకున్న ప్లేస్‌లో బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు గూడా వచ్చాయి. అంటే ప్రజల నాడి ఎటు నుండి ఎటు పోతుందనేది గూడా ఎవ్వరు గూడా చెప్పలేని పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఇగ నేను సీఎం అయితా అని ఒక నేత, నేను సీఎం అయితా అని ఇంకో నేత, నేను సీఎం అయితా అని ఇంకొక నేత మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రజలందరూ గూడా అన్నీ గమనిస్తా ఉన్నారు. ఏ నేత ఎలా ప్రవర్తిస్తా ఉన్నారు, ఏ నేత ప్రజల్లో ఏ విధంగా మాట్లాడుతా ఉన్నారు అనే అంశాలు గూడా తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఒకవేళ మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చినా కూడా మరి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఉంటాడన్నది గూడా ఒక ప్రశ్ననే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరికి అవకాశం అనేది గూడా మనం చూసినట్లయితే అధిష్టానం డిసైడ్ జేస్తది. అంటే సీఎం పదవి ఎవరు ఉండాలి అనేది గూడా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అత్యధికంగా సీట్లు గెలిచినా గానీ, ఒకవేళ భట్టికిచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికిచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు సీనియర్ నేతలు. గతంలో గూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా గానీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొనున్న నేతలు. అయితే రేవంత్ రెడ్డి ఏదైతే టీడీపీని అక్కడ రిజైన్ చేసిన తర్వాత బీజేపీలోకి వెళ్ళిన తర్వాత లాస్ట్‌కి కాంగ్రెస్‌లోకొచ్చి తన మాటల ద్వారా, తన యొక్క వ్యూహాల ద్వారా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడంలో కొంత సక్సెస్ అయింది రేవంత్ రెడ్డి అని గూడా చెప్పుకోవచ్చు. కానీ మరోసారి కూడా మరి రేవంత్ రెడ్డికి ఇస్తారా అన్నది గూడా క్వెషన్ మార్కే. ఎందుకంటే ఇవ్వకపోవచ్చు. అధిష్టానం గూడా అన్నీ గూడా ఆలోచిస్తుంది. ఈ ప్రతి అంశం గూడా ఆలోచించి గతంలో అంటే ఏదైతే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత గూడా భట్టీకి ఇవ్వాలని గూడా చాలామంది ఎమ్మెల్యేలు కోరడం అయితే జరిగింది. భట్టి విక్రమార్క మల్లుకు సీఎం పదవి ఇవ్వాలి అన్నట్టుగా గతంలోనే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్న హయాంలోనే తను డిప్యూటీ సీఎం చేసింది కాబట్టి ఖచ్చితంగా ఉన్నత హోదా కల్పించాలి సీనియర్ నేతకి. ఆయనే ప్రతిపక్ష నేతగా అనేక సార్లు ఇటు ఫైట్ చేసిండు అధికారంలో ఉన్న పార్టీతోని. ప్రజల సమస్యలు మాట్లాడింది కాబట్టి తనకివ్వాలని గూడా కొంత తర్జన భర్జన జరిగినప్పటికి గూడా రేవంత్ రెడ్డి తన యొక్క వ్యూహాలతోని, తన నాయకత్వంతోని తన సీఎం పదవి తెచ్చుకున్న విషయం గూడా మనకైతే తెలుస్తా ఉంది. కొంతమందిగా ఆరోపణలైతే సీఎం రేవంత్ రెడ్డి పైన అంటారు. అంటే డబ్బులిచ్చి తెచ్చుకున్నారు సీఎం పదవి. ఇట్లా అది హైకమాండ్ దగ్గర కొంత ఒప్పందం చేసుకొని తెచ్చుకున్నారనేది గూడా అనేక వాదనలైతే వస్తా ఉన్నాయి. అందులో వాస్తవాలు ఎంత ఉందని గూడా వాళ్ళు చూసుకోవాలి. అది దాదాపుగా అంటా ఉంటారు. అంటే సీఎం హోదాలో ఉన్న సీఎం పదవి కోసమైతే రేవంత్ రెడ్డి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టారు అని ఢిల్లీకి డబ్బులు పంపిస్తా ఉన్నారని గూడా కొన్ని వాదనలైతే ఇగ ఉన్నవాళ్ళు ఎట్లా గిట్టని వాళ్ళైతే కొంతమంది ప్రచారం చేస్తారు. అందులో గూడా కొంతవరకైతే రేవంత్ రెడ్డి పైనైతే విమర్శల వర్షం గూడా కురిసినట్టు గూడా మనం చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ వచ్చేసరికి రాజకీయాలు ఎలా ఉన్నా గాని ప్రజలు మాత్రం బీసీ నినాదం పైనైతే కొంతవరకైతే చైతన్యవంతులైనట్టు గూడా మనం చెప్పుకోవచ్చు. బీసీ నినాదం పైన చైతన్యం వచ్చింది. ఖచ్చితంగా బీసీలకు రావాల్సిన వాటా ఏ పార్టీ అయితే కల్పిస్తదో ఆ పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశాలు గూడా కనబడతా ఉంది. కొత్త నాయకత్వం గూడా తెలంగాణలో వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే కవిత పార్టీ గావచ్చు, లేకుంటే తీర్మార్ మల్లన్న పార్టీ గావచ్చు, ఎవరైనా పార్టీ పెట్టుకునే అర్హత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికుంది. డబ్బులుంటే ఈ రోజులల్లో పార్టీ పెట్టడం గావచ్చు, పార్టీని నడిపించడం గావచ్చు, ఇవన్నీ గూడా డబ్బులతో కూడుకున్న అంశాలుగా కనబడతా ఉన్నాయి. డబ్బులుంటేనే ఏదైనా చేయగలుగుతామనే నేపథ్యంలో ఇప్పుడు రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు గూడా పోటీలో ఉండే అవకాశాలు కనబడ్డప్పుడు గాని, అంత ప్రభావితమైతే ఆ పార్టీలు చూయించకపోయినా గాని, త్రిముఖ పోటీ అయితే ఉండే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ తగ్గ పోరైతే ఉండే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి. కానీ నెక్స్ట్ సీఎం ఎవరు అనేది గూడా మనం ఇప్పుడే చెప్పడానికైతే ఉండదు. మనం ఒక అనాలిసిస్‌కొచ్చినప్పుడు అంటే ఈ అంశం వచ్చినప్పుడు సరే వాళ్ళ ఇష్టం కొద్దీ అరే సరే వాళ్ళ ఏదైతే లక్ష్యం ఏదైతే ఉంటదో నెక్స్ట్ సీఎం నేనైతా, నెక్స్ట్ సీఎం నేనైతా అని అరే ఆనందించని వాళ్ళు నిజంగానే కష్టపడి ప్రజల కోసం కష్టపడి, ప్రజల అంశాల పైన కష్టపడి, ప్రజలకు కావాల్సిన అన్ని అందియడానికి, ప్రజా క్షేత్రంలో ఉండడానికి వాళ్ళు అనునిత్యము ప్రజల సమస్యల గురించి పోరాడిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రజలు పట్టం కడతారనేది గూడా మనకు తెలిసిన వాస్తవ సత్యాలవి. అలాంటి నేపథ్యంలో ఏ పార్టీ అలా పోరాటం చేస్తదో వాళ్ళకి అధికారం ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి గాబట్టి, ఇగ వీళ్ళు అనుకుంటా ఉన్నారు. ఇటు కవిత అనుకుంటుంది, ఖచ్చితంగా నేను సీఎం అయితా, 30 సంవత్సరాల తర్వాతైనా నేను సీఎం అయినా అవ్వచ్చు గదా! అనుకోవడంలో తప్పు లేదు. నిజంగానే కవిత అనుకోవడంలో తప్పు లేదు. నిజంగానే తను కొట్లాడి తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ అంశాల గురించి అంటే గతం గురించి కంటే ఇప్పుడు ఫ్యూచర్ ఏం చేస్తా ఉందనేది గూడా చాలామంది అబ్జర్వ్ చేస్తారు గాబట్టి, మరి ఖచ్చితంగా
అలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గావచ్చు, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గావచ్చు, లేకుంటే హరీష్ రావు గావచ్చు, ఇటు బీజేపీ నుండి బండి సంజయ్ గావచ్చు, ఈటెల రాజేందర్ గావచ్చు, లేకుంటే రామచంద్రరావు గావచ్చు, ధర్మపురి అరవింద్ గావచ్చు, రఘునందన్ రావు గావచ్చు, ఎవళ్ళ పేర్లు తీసుకొని ఎవరైనా గాని నెక్స్ట్ సీఎం నేనే అని వాళ్ళు మాత్రం చెప్పుకున్నంత మాత్రాన అది వాళ్ళ సంతోషానికి మాత్రమే ఉంటుంది. కానీ ప్రజలకి సేవ అందించిన వాళ్ళే నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశాలైతే కనబడుతుందని గూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ వాదనలో అంటే నెక్స్ట్ సీఎం నేననే వాదనలో మనం జూసినట్లయితే ప్రధానంగా ఒక ప్రతిపక్ష నేతని బెదిరించడానికో, లేకుంటే అధికారంలో ఉన్న పార్టీని బెదిరించడానికో, లేకుంటే మేము ఈ విధంగా ప్రజలకి అండగా ఉండడానికో చెప్తున్న మాటలే గనక మనకి మాటల లెక్కనే కనబడతానిక. ఆ మాటలే ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డి గూడా అందుకే అన్నారు. ఏంది మా పాలన బాగుంది. ఈ పాలనలోనే మరో 10 సంవత్సరాలు అంటే మళ్ళీ ఇంకొక టర్మ్ గూడా వచ్చినా గూడా మీరు ఎవరు గూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా వాళ్ళు చెప్పినట్టు గూడా కనబడతా ఉంది. లేదు లేదు ఈ ఒక్కసారికే ప్రజలంతా ఇబ్బంది పడతా ఉన్నారు. ఖచ్చితంగా మరోసారి మరి బీఆర్ఎస్ వస్తది ఖచ్చితంగా అప్పుడు రామరాజ్యం లెక్కుండే తెలంగాణ మొత్తం మరోసారి గూడా రామరాజ్యం చేస్తామని గూడా బీఆర్ఎస్ పార్టోళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక బీజేపీవోళ్ళు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు వాళ్ళిప్పుడు. ఎప్పుడు చూసినా గాని డబుల్ ఇంజిన్ సర్కారు ఖచ్చితంగా ఆడ ఢిల్లీలో మళ్ళీ మోడీ సర్కార్ వస్తది. ఇక్కడ గూడా మళ్ళీ బీజేపీ సర్కార్‌ని తీసుకొస్తే మరింత అభివృద్ధి దిశగా వెళ్తుందని గూడా వీళ్ళు గూడా చెప్పుకుంటూ వస్తారు. అంటే ఎవరైనా గాని ప్రత్యర్థులు ఎవరైతే రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విమర్శించడానికి వాళ్ళకి ఒక కొంత రాజకీయంగా మీరు తగ్గారు, మేము ఎదిగామని చెప్పుకోవడానికి మాత్రమే నేను సీఎం, నెక్స్ట్ సీఎం అనే పదం అయితే వాడుతున్నట్టయితే కనబడతా ఉంది. ఆ మునుగోడుకు సంబంధించిన రాజగోపాల్ రెడ్డి గురించి కూడా మనము ఆలోచించినట్లయితే తను డేర్ అండ్ డాష్ అని కూడా చెప్పుకోవచ్చు. తను ఎప్పుడైనా గాని ప్రజా ప్రజల కోసం తను ఏదైతే తన మార్గాలు ఏవైతే ఉన్నాయో అంటే మద్యం షాపులకు సంబంధించి అక్కడ టైమ్ షెడ్యూల్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం అంతా ఒక టైం నడుస్తే అక్కడ ఇంకొక టైం నడుస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఈ అన్ని అంశాల పైన గూడా ఇటు వాళ్ళు నిర్ణయాలు తీసుకొని కొంత తెలంగాణలో ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా గాని ప్రత్యర్థులని కొంత తగ్గించడానికి వాళ్ళు సీఎం అనే పదం వాడుతా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఇక్కడ డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ సీఎం ఎవరనేది వాళ్ళకి వాళ్ళు మాత్రం అనుకుంటే సరిపోదని గూడా మనం చెప్పుకోవచ్చు.